మనకి తెలుసు తెలంగాణ రాష్ట్రాన్ని కాక ఇది మొత్తం భారతదేశాన్ని కూడా ఒక కుదిపేసిన ఇష్యూ ఏదైనా ఉందంటే అదే ఫోన్ ట్యాపింగ్. ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరి ఎవరైనా కూడా ఒక ఫోన్ ట్యాపింగ్ చేయటం అంటే చాలా దారుణమైన పని. అది కంప్లీట్గా ఇల్లీగల్. ఫోన్ ట్యాపింగ్ ఉగ్రవాదులకు సంబంధించో ఉగ్రవాదుల కదలికలకు సంబంధించో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో కొన్ని పర్మిషన్లు తీసుకుని మాత్రమే ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా తమ స్వార్థ ప్రయోజనాల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఎదరోళ్ళు ఇళ్లల్లో ఏం మాట్లాడుకుంటున్నారు అని వినే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విషయం చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుంది ప్రభుత్వం. అదేవిధంగా దీనికి సజ్జనార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేస్తుంది. అయితే ఇది చాలా దూకుడుగా ఉందని కూడా ప్రచురించారు. ఇక ఇంకొకటి చెప్పాలంటే మరి మనకు తెలుసు సజ్జనార్ ఏదైనా పని పట్టుకుంటే దాన్ని పూర్తయ్యే వరకు కూడా వదలకపోవడాన్ని మనం కూడా అయితే గమనించవచ్చు. ఇక గతంలో సీఎం రేవంత్ రెడ్డి పిసిసి చీఫ్గా ఉన్న సమయంలో మరి ఆయన సోదరుడైన కొండలరెడ్డి ఫోన్ కూడా ట్యాప్ జరిగిందని మరి వాళ్ళ విచారణలో తేలిందని, కాబట్టి అతని స్టేట్మెంట్ను రికార్డు చేయడానికి కొండలరెడ్డిని కూడా విచారణకి హాజరు కావాలని చెప్పి మరి సిట్ బృందం అయితే తెలిసిందని కూడా ప్రచురించారు. ఒక్కసారి కూలంకుషంగా చూద్దాం.